నేడు తెలంగాణ కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర సాగుతున్న సందర్భంగా జాతరలో తీసుకునవలసినటువంటి ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా ఉండడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భంలో గొంతు పట్టేయడం, అలాగే తుమ్ములు రావడం, అలాగే దగ్గు లాంటి సమస్య కూడా ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు, అలాగే జలుబు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు హోమియోపతి వైద్యం ఉన్నటువంటి ఆర్సెనికం ఆల్బమ్ అనే హోమియో మందు ఈ యొక్క డస్ట్ ఎలర్జీ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాల్గొన్నప్పుడు డస్ట్కు ఎక్స్పోజ్ అయిన సందర్భంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు ప్రివెంటివ్గా చాలా బాగా పనిచేస్తుంటుంది. జాతరకు వెళ్లే ముందు ఈ మందును ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున 30 పొటెన్స్లో తీసుకున్నట్లయితే చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యలు, అలాగే జలుబు సమస్యలు, అలాగే దగ్గు లాంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చును. ఒకవేళ జాతరకు వెళ్ళి వచ్చిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎపార్సల్ఫ్ అనే హోమియో మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా గొంతు పట్టేయడం, ఏదైనా మింగినప్పుడు గొంతులో నొప్పి రావడం, అలాగే మాట కూడా బొంగురు పోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందును రోజుకు 3 సార్లు వాడుకున్నట్లయితే ఈ యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే జలుబు లాంటి సమస్య నుండి త్వరగా ఉపశమనం అనేది పొందవచ్చును. ముఖ్యంగా ఇలాంటి జనసమూహం ఉన్న యాత్రలకు వెళ్ళినప్పుడు ఆర్సెనికం ఆల్బమ్, అలాగే ఎపార్సల్ఫ్ అనే హోమియో మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. లక్షణాలను బట్టి వాడుకున్నట్లయితే ఈ చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.